రేవంత్ రెడ్డికి ఆడపోయినా నన్ను తిట్టండి ఆయనకు తెల్లాడతలేదు. ఇవాళ నల్లగొండకు పోయిండు. మళ్ళా ఇప్పటిదాకా నల్లగొండలో మళ్ళీ ఒక దమ్ము నన్ను తెచ్చిండు. ఇప్పుడు ఆయన ఏమనంటే 6 అడుగులు ఉన్నాడు, తాడి చెట్టు అంతా పెరిగిండు అని నా ఎత్తు గురించి మాట్లాడతాడు. లేదా నన్ను ఏదో ఒక రకంగా పరుష పదజాలంతో తిట్టడం ద్వారానో నన్ను తిట్టడం ద్వారా తప్పించుకుందాం అనుకుంటాడు. నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టినాను. అరే నిన్న మీరు 3 ముఖ్యమంత్రులు కలిసి కర్ణాటకలో ఏదో మీటింగ్ పెట్టిండ్రు. మీ కర్ణాటక మీటింగ్ లో మీరు ఏం మాట్లాడిండ్రు, ఆ మీటింగ్ లో ఉన్న మతలబ్ ఏందో చెప్పండి అని చెప్పి నేను గట్టిగా అడిగాను. మరి దానికి సమాధానం చెప్తలేదు, నన్ను తిరుగుతున్నాడు. నేను అన్నదేంటి, అరే కృష్ణా జలాల్లో మన హక్కులు కాపాడినావా, గోదావరిలో మన హక్కులు కాపాడినావా, నీకేమో సగం సగం తెలుసు. నువ్వు మొత్తం అధికారం అంతా కూడా కేంద్ర మంత్రి చేతిలో పెట్టినాడు. నువ్వు తెలంగాణను ఏమన్నా ఆగం చేయకు. నువ్వు గుంపు మేస్త్రివో కాదో గాని ముంపు మేస్త్రి మాత్రం కావద్దు రేవంత్ రెడ్డి. తెలంగాణ నీళ్ల హక్కులను ముంచకయా రేవంత్ రెడ్డి అని నేను నిన్న మాట్లాడాను. దానికి సమాధానం చెప్తలేదు. మళ్ళా ఇవాళన్నీ తిట్లపురాణం అందుకున్నాడు నల్గొండలో. నాకు తిట్టరాదా? తిట్టమంటే రేపు పొద్దుగాల దాకా తింటా నేను కూడా. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాలను తిట్టి కాలం వెళ్ళబుచ్చడం ఇది పద్ధతి అవుతుందా? ప్రతిపక్షాలను తిట్టడం కాదు కదా పరిపాలన అంటే. ప్రభుత్వంలో పాలకుడిగా ఉన్నటువంటి వాడు ప్రతిపక్షాలను తిడుతూ కాలం వెళ్ళబుచ్చడం కాదు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. నువ్వు నీ 6 గ్యారెంటీల సంగతి చెప్పు, ప్రజలకిచ్చిన హామీల గురించి మాట్లాడు. కానీ రేవంత్ రెడ్డి చేసిందేం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు 4,000 పెన్షన్ వచ్చిందా? రాలేదు. అక్క చెల్లెలకు 2,500 వచ్చిందా? రాలేదు. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? రైతులకు 15,000 రైతు బంధు వచ్చిందా? ఏది రాలేదు. అందుకే దాని గురించి మాట్లాడడం చేతగాక హరీష్ రావు పొడుగున్నాడు, మా జగదీష్ రెడ్డి గారు పొట్టిగా ఉన్నారు. మేము పొడుగుంటేంది పొట్టిగుంటేంది, మేము మా పనితనంలో మేము పొడుక్కున్నాం. మా ప్రజలకు సేవ చేయడంలో, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండడంలో పొడుగున్నాం తప్ప నీలాగా సంకుచిత మనస్తత్వమో కుంచిత మనస్తత్వం లేదు మాది. నీ మనసు పొట్టి ఉంది, నీ ఆలోచన పొట్టి ఉంది, నీ బుద్ధి పొట్టి ఉంది, నువ్వు పొట్టిగా ఉండవు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నల్గొండ నువ్వు ఏం చేసినావో చెప్పు. నీ 6 గ్యారెంటీలు అమలు చేసినవా లేదా చెప్పు చేతనైతే. దాని గురించి మాట్లాడు. బీఆర్ఎస్ ను తిట్టుడు, కేసీఆర్ ను తిట్టుడు, లేకపోతే హరీష్ రావు తిట్టుడో కేటీఆర్ ను తిట్టుడో. అంటే ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, నువ్వు ఏ మీటింగ్ పోయినా ఏడికి పోయినా బీఆర్ఎస్ ను తిట్టకుండా ఉండలేవంటే నీకు ఎంత భయం ఉన్నట్టు. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నిద్రలో కూడా కలవరిస్తున్నావు నువ్వు. కేసీఆర్ నిద్రలో కూడా కలవరిస్తున్నావు. మైకు పడితే కేసీఆర్ యాదికొత్తుడు, మైకు పడితే నీకు బీఆర్ఎస్ హరీష్ రావు యాదికొత్తుడు. అంటే ఏంటన్నట్టు బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నది అనే భయం నీకు పట్టుకున్నది. నువ్వే చెప్పకుండానే చెప్తున్నావు మళ్ళా బీఆర్ఎస్ అధికారంలో రాబోతుంది. ఎందుకు నువ్వు పొద్దుగా చేస్తే బీఆర్ఎస్ తిడుతున్నావు అంటే నువ్వు తప్పులు చేసినావు. ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఈ స్కాముల ప్రభుత్వం కాదు, మాకు మళ్ళా స్కీముల కేసీఆర్ రావాలి అని ప్రజలు అంటా ఉన్నారు. అందుకే నీకు భయం పట్టుకొని ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ ని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు.